ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాలు పెరగకపోయినా, ప్రతికూలించేటువంటి గ్రహాలు పెరగకపోయినా అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ప్రత్యేకించి చూసుకున్నప్పుడు షష్ఠ స్థానంలో రవి బుధులు ప్రధానంగా యోగించే గ్రహాలుగా ఈ రాశి వారికి ఉన్నారు. చాలా కాలంగా, ఒక నెల రోజులుగా. అష్టమ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం మధ్య మధ్యలో వస్తూ ఉన్నది. ఈ సందర్భంలో రవి కూడా తన యొక్క స్థానాన్ని మార్చుకుని సప్తమంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటి అంటే, రవి కుజుల తాలూకు సమసప్తక స్థితి, శని కుజుల తాలూకు షష్టాష్టక స్థితి, భాగ్యరాహువు ఉన్న గురుబలం కాస్త వక్రించినటువంటి గురుడుగా ఉండి యోగించకపోవడం. ఎదురుగుండా అన్నీ కనబడుతూ ఉంటాయి, చేతికి మాత్రం ఏమీ రావు. అన్నీ తెలుస్తూ ఉంటాయి. పలానా వాడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని ఏమి చేయలేనటువంటి పరిస్థితి. పలానా సమస్య ఎక్కడ ఉంది, దాన్ని ఏమీ మనం తీర్చలేనటువంటి పరిస్థితి. ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది కర్కాటక రాశి వారికి. కానీ వాళ్ళు ఏమీ చేయలేనటువంటి స్థితి ఉంటుంది, ఏమీ మాట్లాడలేనటువంటి స్థితి ఉంటుంది. పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత విషయంలో కూడా ఏ వ్యక్తి అయితే మీ మధ్యలో ఇబ్బంది పెడుతున్నాడో ఆ వ్యక్తి గురించి మీకు తెలుసు, అయినప్పటికీ వాడి గురించి పై అధికారులకి ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా కర్కాటక రాశి వారికి ఏమవుతుంది అంటే, ఎక్కడ సమస్య ఉంటుందో తెలుసు, ఏది ఇబ్బంది పెడుతోందో తెలుసు, ఎలా ఇబ్బంది పడుతున్నారో తెలుసు, దాని నుండి బయటికి రాలేకపోవడం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి వాతావరణంలో ఈ గ్రహస్థితి మీకు కల్పిస్తూ ఉన్నది. ఒక వింతగా ఉంటుంది ఇది. అదేంటి, మనకు అన్ని తెలిసినా కూడా మనం ఏం చేయలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ షష్ఠభావంలో ఉన్న రవి కాస్త సప్తమంలోకి వెళ్ళిపోయారు. ఈ సప్తమ స్థానం అనేటువంటిది సామంత జన విద్వేష ధారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. ఇప్పటికే ఈ రాశివారు ఏదో అడపాదడప అనారోగ్య సమస్యలు వస్తూ వెళుతూ బాధ పెడుతూ ఉంటే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య రావడం, దానివల్ల కూడా వీరు కొంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఈ రవికుజుల సమసప్తక స్థితి, శనికుజుల షష్టాష్టక స్థితి, నవమ రాహువు, గురుడు దశమంలో ఉండేటువంటి ఫలితాల దృష్ట్యా మీకోసం మీరు ఖర్చు పెట్టుకునేటువంటి సమయము, ధనము, శక్తి కన్నా ఇతరుల కోసం ఖర్చు పెట్టేటువంటిదే ఎక్కువ. అది వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జీవిత భాగస్వామి అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. వారి కోసం ఎక్కువ బాధపడుతూ ఉంటారు. మీరు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ చాలా కష్టపడుతూనే ఉంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటారు, కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. సరే, మనం ఎంతకన్నా బాగా ఉండొచ్చు కదా అనేటువంటి దృక్పథం ఎక్కువగా ఉంటుంది. ఇలా కొంత మానసికమైనటువంటి సమస్యలు ఈ వారం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నది. అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అసలు మర్చిపోకుండా ప్రతిరోజు భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.